ఎలా పాస్ అయినా సరే నా మొగుణ్ణి నేను కాపాడుకున్నాను. ఆపండి, ఎందుకలా పిచ్చివాళ్ళలా నవ్వుతారు? ఇంతకు మునుపే నీ పుత్రరత్నం వల్లభుడు నవ్వాడు. ఎందుకు? మీరు చెప్పకూడదన్నారు కానీ నేను చెప్తాను. అల్లుడు రంభం తీసుకొచ్చి ఆ పెట్టిన ముక్కలు చేద్దామనుకున్నాడు. వద్దు పుత్ర అంటే వినలేదు, అతడి కేక మీరు విన్నారు. బావగారు ఒక్కరే వెళ్ళి విద్యుద్ఘాతానికి గురయ్యారు. లేదు లేదు, ఎవరో ఏదో చేశారు. అన్నయ్య, అక్కడ చేయడానికి ఏముంది? మరెందుకలా అయింది? రే, నువ్వు చెప్పకుండా ఇలాంటి పిచ్చి పని ఎలా చేస్తావు? చెప్తే మీ అమ్మ తోడుగా వచ్చేదేమో. తల్లి కొడుకులు రంపాన్ని చెరోవైపు పట్టుకొని హైలెస్సో హైలెస్సో అని పెట్టెని కోసుకుంటూ కూర్చునేవాళ్లేమో. అబ్బా, తల్లి బిడ్డ అని ఏమీ చూడరు అమ్మవారు. తప్పు చేయాలని చూస్తే ఆమె ఆగ్రహానికి గురవుతారు. హ్యాపీగా గురికబెట్టి నిద్రపోయేవాడిని. పెద్దల్లుడి నీడ మా రూమ్ లో పడగానే మెలకు వచ్చేసాను. ఇంకెప్పుడు నన్ను విడిచి మీరు వెళ్ళకండి. నిన్ను కాదు పిన్ని, ఇంకొంచెం ఉంటే మా ఆయన ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడమ్మో. ఒక్క నిమిషం. మమ్మీ వద్దు మమ్మీ. విశాల్, అక్కడేం లేదు. అక్కడేం ఉండదత్తయ్యా, ఉండేదంతా ఇక్కడే. మన బుర్రలో ఉండే ఆలోచన మంచిదైతే సరే, లేదంటే ఫలితం ఇలాగే ఉంటుంది. సంతోషం. సో ఆ పెట్టెని చాలా పవర్ఫుల్ అంటావు. మళ్ళీ చెప్పాల్సిన పని లేదమ్మా. షాక్ కొట్టిందంటే అది కరెంటు వల్ల వచ్చింది కాదు, అమ్మవారి శక్తి వల్లే అలా జరిగింది అనుకుందాం. అలాగైతే ఈ చెక్క పెట్టెలో చాలా అమూల్యమైనదే ఉండాలి. నెక్స్ట్ నువ్వు ట్రై చేస్తావా? నాకు అవసరం లేదు. వాటా కూడా వద్దని నాగలాపురంలోనే చెప్పాను. గుడ్. అమ్మా, బ్రోన్ తీసుకొని వెళ్ళు. మళ్ళీ ఇంకెప్పుడు ఆ పెట్టి జోలికి వెళ్ళకు. రే, లే చెయ్యి మమ్మీ. లే. అమ్మా అమ్మా. సారీ. ఏయ్, సరిగ్గా నిలబడి ఆలోచించవే. ఇలా అందరిని తగులుకుంటూ పోవాలా? నాకు మీరెవరూ కనిపించట్లేదు పిన్ని. ఓయమ్మనే, ఏం శాపం తగిలిందో ఏంటో. నిజంగా కనిపించట్లేదు కాదు, నాకు పెట్టెని ఎలా ఓపెన్ చెయ్యాలి అన్న ఆలోచన తప్ప కళ్ళ ముందు ఏది మెదలట్లేదు అని అర్థం. చూడ్డానికి చెక్క పెట్టా, గొళ్ళెం తీస్తే రావడం లేదు, పగలగొట్టు బుద్ధి కావడం లేదు. వల్లభ బావగారు అత్యాశకి పోయి దాన్ని రంపంతో కట్ చేయబోయారు.
కరెంట్ షాక్ కొట్టి ఎగిరి అవతల పడ్డాడుగా. కొంచెం అలాగుండుంటే రేపు పొద్దున్నే నా గాజులు పగిలేవి. అయ్యో అక్క, ఏంటక్క మాటలు? కొన్ని ఎన్నిసార్లు అనుకున్నా జరగవులే చెల్లి. వదినా, నిజానికి ఎండిపోయిన చెక్కకి పవర్ సప్లై అవ్వదు. దాని లోపల కరెంట్ షాక్ తగిలే వస్తువులు ఏమైనా ఉండొచ్చా? అయినా కూడా చెక్క పెట్టి తడితే తప్ప అలా జరగదు అల్లుడు. అసలు వేరే ఏ వైరు దగ్గరలో లేదు కదా. మేం తీసుకొచ్చి ఇంట్లో పెట్టేంత వరకు బాగానే ఉంది. ఆ పెట్టెని బద్దలు కొట్టాలన్న ఆలోచన వచ్చినందుకు మా ఆయనకలా జరిగిందేమో. చెరపకురా చెడేవు అన్న సామెత ఊరికే వస్తుందా? వామ్మో, ఆ పెట్టె గురించి ఊహించుకుంటేనే గుండెల్లో దడగా ఉంది వేష్. మీరైతే ఏకంగా నాగులాపురానికి వెళ్ళి రిస్క్ చేసి మరీ వచ్చారు. వల్లభా, మంచినీళ్ళు తాగు. ధైర్యం వస్తుందా మమ్మీ? బలం కూడా రాదు. ఎందుకంటే ఇది జ్యూస్ కాదు. పిరికితనం పనికిరాదు వల్లభా. నాగులాపురం నువ్వు రాలేదు కాబట్టి నీ గుండె మామూలుగానే పనిచేస్తుంది మమ్మీ. సెల్ టవర్ అంత ఎత్తుండే పాము ఆ చెక్క పెట్టెను ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుని నైనికి ఇంటికి తీసుకుపో అన్నట్టు ఇచ్చింది. అందులో ఏముందో గాని దానికి అంత పవర్ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. ఏమాత్రం ఆలోచన లేకుండా నేను వెళ్ళడం కూడా పొరపాటే అయిపోయింది. రంపం ఎవరైనా తీసుకెళ్తారా? అది చెక్కదేనా? షాక్ ఎలా తగిలింది? లేదు మమ్మీ, ఇలాంటి విషయాల్లో లాజిక్ కూడా అవసరం లేదు. నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళావురా. అందులో ఉన్నదాన్ని నువ్వు కాజేద్దామనుకున్నావేమో. అలా అనుకోవద్దు మమ్మీ. ఇంట్లో ఉన్న వాళ్ళు చూసినా నన్ను దొంగ అన్నా పర్లేదు గాని నిన్ను అనకూడదని ఒక్కనే వెళ్ళాను. తెలివుండుంటే పెద్ద రాయి తీసుకొచ్చి దాని మీద వేసేయాల్సింది. అప్పుడు కరెంట్ షాక్ కొట్టే ఆస్కారం కూడా ఉండేది కాదు. చెక్క ముక్కలయ్యేది, అందులో ఏముందో బయటపడేది.
ఏమో ఎవరికి తెలుసు. రాయి గనక రిటర్న్ వచ్చి మూతికో తలకో తగిలిందనుకో స్పాట్లోనే పోయేలా ఉన్నాం. ఆ పెట్టే నైనికి కళ్ళు కనిపించిందని చెప్పాక అది దొరికితే తనేంటో తన భవిష్యత్తేంటో తెలుసుకునే ఆస్కారం ఉందని చెప్పింది. ఆల్రెడీ బంగారమైన జీవితాన్ని గడుపుతున్న నైనికి మిగతా వాటితో పనే ఉంటుంది. మమ్మీ, నైనికి ఏదైనా కనిపించింది అంటే అది ఎవరికైనా వచ్చే ఆపదకు లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు నీకొచ్చింది కదా. బా, నా గురించి కాదు మమ్మీ, ఆ పెట్టెకు ఇంకెవరి ప్రాణాలకైనా ముడిపడుందా అది ఆలోచించమంటున్నాను. ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడతావనుకున్నాను కానీ చాలా ఇంపార్టెంట్ విషయమే చెప్పావురా. కరెక్టే, అమ్మవారి శక్తి ఉన్న ఆ పెట్టెకు చితి పెట్టించుకునే వారికి సంబంధం ఉండే ఉంటుంది. కానీ అది ఎవరు ఏంటన్నది తెలీదురా. ఓపిగ్గా చూస్తే 2 రోజుల్లో అసలు విషయం బయటపడుతుంది మమ్మీ. కాళా, అమ్మ మూసిపెట్టిన పెట్టే తెరుచుకునే సమయం వచ్చింది. దిగ్బంధయ దిగ్బంధయ సర్వతో మాం రక్ష రక్ష ఓం. విశాల్, అందర్నీ హాల్లోకి రమ్మని మౌనవ్రతం పాటిస్తున్నట్టు సైలెంట్గా ఉన్నావేంటి నాన్నా? ఆ బాక్స్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. హౌ? ఎలా బ్రదర్? నువ్వు మీ ఆవిడ తాడు లాగితే పసుపు అక్షింతల్లా కిందకి రాలిపడింది. నేను రంపంతో కోద్దామని ప్రయత్నిస్తే కరెంట్ షాక్ కొట్టింది. దొంగతనం తప్పు కదా పుత్రా? మా ఇంట్లోనే ఉంటూ మమ్మల్ని దొంగలంటారా? నువ్వెందుకు ఇందులో వాట అడుగుతావు? నిన్ను అనలేదు కదా. ఎవరినంటే ఏముందిరా, అన్నారా లేదా? అక్కాయ్, ఆ పెట్టె తినడం సాధ్యపడదని తెలిసినప్పుడు చెప్పపట్టకుండా ప్రయత్నాలు చేస్తే దెబ్బతింటారని అనుభవపూర్వకంగా తెలిసిందే కదా. అలాంటప్పుడు ఆ పెట్టెని తీసుకెళ్లి స్టోర్ రూంలో పడేయండి. లేదంటే అదిగో గాయత్రి బొమ్మలతో ఆడుకుంటోందిగా, అలా ఆట వస్తువు ఉంచేయండి. అది ఆట వస్తువు కాదు తిలోత్తమ, విశాలాక్షమ్మ వారు ఆడే ఆటకు ప్రతీకారం. మనకు అంటే నీకే పుత్రా. డమక్క, నువ్వు వివరించనక్కర్లేదు. తాడే తెగడం లేదు, గొళ్ళెమే తెరుచుకోవడం లేదన్నప్పుడు గురువుగారొచ్చి ఏం చేస్తారు అని అంటున్నాడు అంతే.
అసలు ఎందుకు ఆ పెట్టె తెరుచుకోవటం లేదో అది ఆలోచించారా? లేదు. గురువర్యా, ముందు అది అర్థమయ్యేలా చెప్పండి. నైనీకి కలలో కనిపించిన ఈ పెట్టిని నాగలాపురం నాగలక్ష్మి గుడి దగ్గర 2 పుష్కరాల క్రిందటి అంటే 24 ఏళ్ల క్రితమే భద్రంగా దాచిపెట్టిందెవరో తెలుసా? గాయత్రీదేవి. 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 గాయత్రక్క పెట్టెని అంత దూరం తీసుకెళ్లి దాచడానికి కారణం ఏంటి గురువుగారు? భద్రత కోసం. బ్యాంక్ లాకర్లో పెట్టుకోవచ్చు కదా నాకులాగా. అందులో బంగారం ఉండకపోవచ్చు సుమన. మరింకెందుకు ఆరాటం? అంతకన్నా విలువైందే ఉండొచ్చు. దాన్ని తెరిచి చూసే తప్ప తెలీదు. చూడాలని అందరికీ ఆశగా ఉందయ్యా, కానీ మార్గం ఏది? గాయత్రి దేవమ్మనే వచ్చి తెరవాలి. ఒకరిని చూసి ఒకరు నవ్వుతున్నారండి. ఎవరు జోక్ చేయలేదు కదా? సుమన, ఇక ఆపుతావా? బ్రదర్ నవ్వకు. ఇక చాలు తిలోత్తమ. పొద్దున్నే ఇలా నవ్విస్తారా అనుకోలేదు గురువుగారు. హాస్యంగా నీకేదనిపించింది? గాయత్రక్కని ఏడాదైనా వెతికి పట్టుకోలేనప్పుడు ఇప్పుడు అక్క వచ్చి పెట్టె తెరుస్తుందంటే నవ్వు కాక ఏమొస్తుంది చెప్పండి? రే 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 విశాల్, మీ అమ్మని ఈ జన్మలో అయినా చూడాలని అర్రులు చాచేవాడివి కదా. చూడు 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 చూడు, వచ్చి ఆ పెట్టె తెరుస్తుందంట. బాబుగారు బాధపడతారన్న ఇంగితం కూడా లేదు కదా మీకు? అక్క, గాయత్రత్తయ్య ఆత్మ అయితే వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు రావాలంటే అదిగో అక్కడ ఆడుకుంటుందే ఆ వయసులో ఉండే పసిపాప రావాలి, వచ్చి పెట్టె తెరవాలి. సాధ్యమయ్యేవి చెప్తే చెవులారా వింటాం, కనులారా చూస్తాం. కామెడీ చేస్తేనే పక్కపక్క నవ్వాలనిపిస్తుంది. నవ్వండి నవ్వండి, కడుపు నొప్పి వచ్చేంత వరకు నవ్వండి. హాస్పిటల్కి తీసుకెళ్తాను. రే విక్రాంత్, ఊరుకో. వాళ్ళన్నట్టు అది తమాషాగా ఉంటేనే బెటర్. అదేంటి బ్రో అలా అంటావు? నేను పెంచిన కొడుకే ఒప్పుకున్నాడ్రా. తనను కన్న తల్లి రాలేదు అని. రాకపోవడానికి తను ఎక్కడో లేదమ్మా, ఇక్కడే ఆడుకుంటుంది. ఏమిటి పెద్ద మాత, గాయత్రమ్మను చూడాలని ఉందా?
చూపిస్తావా ఎద్దులయ్యా? 10 రూపాయలు ఇస్తాను. 10కేమొస్తుంది మమ్మీ? ఓ 100 ఇవ్వు, కొనుక్కుంటారు. దయచేసి పరిహాసాలు ఆడకండి, మంచిది కాదు. నైని, అద్భుతం జరిగేటప్పుడు అపహాస్యం చేసేది అజ్ఞానులే. అంటే ఏంటి? ఇప్పుడు వండర్ జరగబోతుందా? మా అక్క కన్నా పెద్ద కూతురు ఆకాశం నుంచి ఊడిపడుతుందా?